హాయ్ హలో నమస్తే బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న. జాతరలో భాగంగా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు 5 డేస్ వీడియోస్ విడివిడిగా పోస్ట్ చేశాను. ఇప్పుడు 6th డే 7th డే ఏం జరిగింది 2 డేస్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఉదయం పూట చల్ల నైవేద్యాలు స్వీకరించడానికి బయలుదేరటం, గుడి వద్ద పారాయణం జరిగాయి. అలాగే 6వ రోజు 7వ రోజు కూడా కొంతమంది భక్తులు అమ్మవారికి గరగల్ని సమర్పించారు. చూడండి ఎన్ని గరగలు అమ్మవారికి భక్తులు సమర్పించారు. ఇవి ఉదయం పూట జరిగినవి. ఇక సాయంత్రం గోపూజ, అమ్మవారికి పవలింపు సేవ చేశారు. గోపూజ, అమ్మవారికి పవలింపు సేవ కార్యక్రమంలో కూడా చాలామంది భక్తులు పాల్గొన్నారు. మన హిందూ ధర్మంలో గోమాతకి చాలా ప్రాధాన్యత ఉంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చెప్తూ ఉంటారు. ఒక గోమాతని మనం పూజిస్తే ముక్కోటి దేవతలని పూజించినట్టే. వచ్చిన భక్తులు గోమాతకు నమస్కారం చేసుకుని అమ్మవారిని దర్శించుకుని పవలింపు సేవలో పాల్గొన్నారు. వీటితో పాటు అమ్మవారికి మజ్జిగ, కళ్ళు సమర్పించే కార్యక్రమం కూడా జరిగింది. చాలామంది భక్తులు మజ్జిగని, కళ్ళుని తీసుకొచ్చి సమర్పించారు. అమ్మవారి పవలింపు సేవకి ఉయ్యాల కట్టి ఆ ఉయ్యాలలో ధాన్యం పోసి పసుపు, కుంకుమ, పువ్వులు, వేపాకులతో అలంకరించారు. ఆ ఉయ్యాలలో గరగల రూపంలో ఉన్న అమ్మవారిని పెట్టి పవలింపు సేవ చేశారు. ఇక 6వ రోజు 7వ రోజు మిమిక్రీ, మ్యూజికల్ నైటు, సినీ ఆర్కెస్ట్రా జరిగాయి. ఇదండి 2 డేస్ జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.